హాయ్ అండి. అందరికైతే శ్రీరామనవమి శుభాకాంక్షలండి. ఇప్పుడైతే మా ఊర్లో ఇలా జరుగుతుందనమాట శ్రీరామనవమి అయితే. ఇక్కడైతే గుడిలో పూజ అయితే జరుగుతుంది. ఇంకా అటు ఇటు పిల్లలైతే చాలా సందడిగా ఆడుకుంటూ ఉన్నారు. ఇక్కడ తలంబ్రాలకైతే సిద్ధం చేశారనమాట రాముల వారికైతే. తర్వాత తలంబ్రాలు అయిపోయిన తర్వాత అయితే అన్నదానం అయితే ఉంటుందన్నమాట. అందుకనేసి అయితే వాటర్ క్యాన్స్, కూల్ క్యాన్స్ అన్నీ తెచ్చి అయితే పెట్టారు. ఇక్కడ కూర్చున్న వాళ్ళంతా ఊరి పెద్దలన్నమాట. ఇలా అయితే మా ఊర్లో శ్రీరామనవమి జరుగుతుంది. ఇంకా ఎవరు రాలేదన్నమాట గుడికి. ఇట్లా జరుగుతుంది. ఒక్కొక్కరు అయితే దేవుని దర్శనానికి అయితే తలంబ్రాలు చూడడానికి అయితే వస్తారనమాట. మేమైతే వెళ్ళలేదండి. ఊరి పెద్దలందరూ ఇక్కడ కూర్చొని ఉంటారనమాట. మా ఊర్లో అయితే చాలా బాగా జరుగుతుంది. అందరినీ చూపించమని అయితే చెప్తున్నాడనమాట మా మామ అయితే. తర్వాత అయితే ఇట్లా జరుగుతుంది మా ఊర్లో అయితే శ్రీరామనవమి. ఇక్కడ పూజారులు ఉన్నారు. తలంబ్రాలకు అన్నీ కూడా సిద్ధం చేశారనమాట. మా ఊరు సర్పంచ్ వాళ్ళు అందరూ కూడా వచ్చారు. ఊరి పెద్దలంతా కూడా. సంవత్సరానికి ఒకసారి కదండి, ఊర్లో చాలా బాగా జరుగుతుంది. నైట్ మొత్తం మేలుకొని పానకం అయితే పోస్తారనమాట. ఏమంటే మేము ఆ వీడియో అయితే తీయలేదు. నైట్ 11 గంటలకు అట్లా మొత్తం పానకం పోస్తారు ఊర్లో అందరికైతే. మేము అక్కడ వెళ్ళి అయితే తెచ్చుకొని అయితే తాగుతాం పానకం. నైట్ అంతా మేలుకొని తెల్లవారుజాము నుంచి అయితే వంటలు మొదలు పెడతారండి. ఈ వంటలు వండాలకైతే సాయంత్రం పొద్దునైతే అవుతుంది అనమాట. తర్వాత పూజకు అన్నీ కూడా సిద్ధం చేశారు. చూడండి, తలంబ్రాలకు అందరైతే తలంబ్రాలు చూడ్డానికి అయితే అందరూ కూర్చున్నారు. మా ఆయన అయితే అందరినీ వీడియో అయితే తీస్తున్నాడు. నేనైతే గుడికి అయితే వెళ్ళలేదన్నమాట. మా ఫ్యామిలీలో అయితే మా అత్త, రాజు, మా ఆడబిడ్డలు అందరూ కలిసి అయితే గుడికి అయితే వెళ్ళారు. మా నైషద కూడా గుడికి వెళ్ళింది. ఇక్కడ అటు సైడ్ ఉన్నది పెద్దమ్మ స్వామి అన్నమాట. పెద్దమ్మ స్వామి టెంపుల్. ఇక్కడ పూజలు జరుగుతాయి, అక్కడ కూడా పూజలు జరుగుతాయి. చూడండి, ఇక్కడ నైట్ మొత్తం వంటలు చేసి అయితే పొద్దున్నే అన్నీ రెడీగా అయితే పెట్టారు. ఇక్కడేనండి మా ఊరు పెద్దమ్మ అనమాట. మా ఊర్లో ఏం జరిగినా ఖచ్చితంగా పెద్దమ్మకైతే టెంకాయ కొడతామన్నమాట. ఎక్కడికి వెళ్ళినా కానీ, లేదంటే పెళ్ళిళ్ళకి కానీ, ఒడిబియ్యం పోసుకున్నా కానీ ఖచ్చితంగా వీటికైతే అమ్మవారి దగ్గరికి వచ్చి ఖచ్చితంగా టెంకాయ కొట్టాలి పెద్దమ్మకి. తర్వాత రాముల వారికి అనమాట. మా ఊర్లో పెద్దమ్మ స్వామి, రాముల స్వామి చాలా ఫేమస్ అనమాట. ఇట్లా అయితే మా ఊర్లో మంచిగా అయితే జరుగుతుంది శ్రీరామనవమి. చాలా ఊర్లలో అయితే ఉట్టి కూడా కొడతారనమాట. ఉట్టి కూడా ఎక్కుతారు. మా ఊర్లో అయితే అలాంటి సాంప్రదాయాలు ఏం లేవు. తలంబ్రాలు అయిపోతేనే భోజనాలు చేసుకొని మధ్యాహ్నం నుంచి అయితే నీళ్లు జల్లుకుంటారనమాట. అదేనండి హోలీ మాదిరి చేసుకుంటారు. చాలా బాగా జరుగుతుంది. మా ఆయన అయితే అటు ఇటు అందరినీ చూపిస్తున్నాడు. అందరూ హాయ్ చెప్తున్నారు. ఇట్లా మా ఊర్లో అయితే శ్రీరామనవమి ఇలా జరుగుతుంది. మా ఆయన వీడియో తీస్తుంటే పిల్లలందరూ వచ్చి వీడియోలో చూస్తున్నారనమాట. తెలియని వాళ్ళంతా కూడా వచ్చి వీడియోలలో. ఇట్లా కూల్ వాటర్ కూడా చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు చాలా సమ్మర్ కదా, చాలా వేడి ఉంటుంది, ఎండలు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి అయితే ఊరి పెద్దలు కూల్ వాటర్ కూడా తెప్పించారనమాట. ఇట్లా జరుగుతుంది మా ఊర్లో పండగ. పిల్లలు చూడండి ఎంత చక్కగా ఆడుకుంటున్నారో. చీరలాట అయితే ఆడుతున్నారు పిల్లలంతా కలిసి. ఇట్లా అంతా బాగా జరుగుతుందన్నమాట. విలేజ్లలోనే ఇలా బాగా జరుపుకుంటారు. టౌన్లలో అయితే ఇట్లా ఉండదన్నమాట. ఊరికి టెంపుల్కి వెళ్ళి టెంకాయ కొట్టి భోజనాలు చేసి వస్తారు. ఈడ అట్లా లేదనమాట. నైట్ మొత్తం మేలుకొని మంచిగా అయితే పండగనైతే మేము జరుపుకుంటాము. ఒకరు అయితే వస్తున్నారు చూడండి తలంబ్రాలు చూడడానికి అయితే. అక్షింతలు వేస్తున్నారు స్వామివారికి. చాలా మంచిగా అయితే స్వామివారి కళ్యాణం జరిగింది. స్వామివారిని అందరూ కూడా అక్షింతలు వేసి ఆశీర్వాదం తీసుకుంటారనమాట స్వాముల వారి నుంచి. ఇక్కడంతా కూడా మా విలేజ్ వాళ్ళే అనమాట. అంతా మా రిలేటివ్సే. ఇట్లా జరుగుతుంది మా ఊళ్ళో శ్రీరామనవమి. మీ ఊర్లో ఎట్లా జరుగుతుందో చిన్న కామెంట్ అయితే చేయండి. మా ఊర్లో అయితే ఇలానే జరుగుతుందండి. చాలా బాగా జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా చాలా బాగా జరుగుతుంది.
ఇక్కడైతే తలంబ్రాలు అయిపోయాయండి. ఇప్పుడైతే భోజనాలు అయితే చేస్తున్నారు. ఇక్కడ మా అత్త కూడా తింటుంది. ఇంకా ఇక్కడ భోజనాలు అందరూ కూడా వడ్డిస్తున్నారు. ఇంకా ఏమేమి చేశారంటే భోజనాలు పాయసము అంటే శనగ బెల్ల పాయసం చేశారండి. తర్వాత అయితే పలావ్ అన్నం, తెల్లన్నం, పప్పు, రసం, వంకాయ అయితే చేశారు. ఇంకా అందరు వచ్చిన వాళ్ళందరూ అయితే ఇంకా తింటూ ఉన్నారనమాట. ఇంకా ఇలా తింటూ అక్కడ అయితే ఇంక కడగడానికి అయితే కొందరు ఉంటారు సామాన్లు అంటే ప్లేట్లు కడగడానికి. ఇంకా వచ్చిన వాళ్ళందరికీ అయితే ఇంకా వడ్డిస్తూనే ఉంటారనమాట. ఇక్కడ వాళ్ళు అంతా కూడా మేము బాగా జరుపుకుంటాం పండగనైతే. అంత ఊరంతా కలిసి మంచిగా అయితే చేసుకుంటాం అనమాట. రాముల స్వామి పండగ అయితే శ్రీరామనవమి మాకెంతో ఇష్టం అనమాట. శ్రీరామనవమి పండగ అంటే ఇంకా వడ్డిస్తూ ఉన్నారు. ఇంకా పిల్లలు, పెద్దలు, ముసలి వాళ్ళు అందరండి. ఇంకా చిన్న వయసు నుంచి పెద్ద వయసు వరకు వచ్చి ఇంక ఇక్కడ అందరూ ఊర్లో ఉన్నవాళ్ళు మొత్తం వచ్చి అయితే ఇంక ఇక్కడ భోంచేసి అయితే వెళ్ళాలి. ఇట్లా జరుగుతుందన్నమాట మా ఊర్లో అయితే శ్రీరామనవమి. ఇంకా చూడండి ఎలా కలుపుతున్నాడో అన్నం అయితే. ఇప్పటికంటే మేము చిన్నప్పటి రోజులే బాగుంటాయన్నమాట. ఇక్కడైతే మా అక్షర అనమాట, అందుకే వీడియో అయితే తీశాడు. ఇంకా వాళ్ళ బాబాయి తర్వాత అయితే ఇంకా అక్కడ ఇక్కడ అయితే వీడియో తీస్తూ ఉన్నాడు. అంటే అందరినీ చూపించాలి కాబట్టి అందరిని అయితే తీస్తున్నాడు వీడియో. ఇంక ఇట్లా అనమాట మా ఊర్లో జరిగే శ్రీరామనవమి. మేమైతే చిన్నగా ఉన్నప్పుడైతే మా ఊర్లో అనమాట అనంతపూర్లో ఇట్లనే అనమాట. అంటే ఇంతకీ బాగా జరుగుతుంది అనమాట. చిన్నప్పుడు అందరం పిల్లలు మొత్తం అక్కడే ఉండి నైట్ మొత్తం వాళ్ళు వంటలు చేస్తుంటే వాళ్ళకి హెల్ప్ చేసుకుంటూ ఆడుకుంటూ ఇంక ఇంటికి వెళ్ళే వాళ్ళమే కాదండి, అంత బాగా జరుగుతుంది అనమాట. ఇంక ఇప్పుడు అట్లా ఏం లేదనమాట. ఇంకా పెద్దవాళ్ళు ఒకటే ఉండి వంటలు చేస్తారు, పిల్లలు అంతసేపు ఉండలేరు. ఇప్పుడు సెల్లులు ఉన్నాయి కాబట్టి ఇంటికి వెళ్ళి సెల్లు చూద్దామా టీవీ చూద్దామా అనుకునేవాళ్ళు. అప్పట్లో అవేం లేవు కాబట్టి ఎక్కువసేపు ఆడుకోవడానికే మేము చూస్తాంటిం అనమాట. ఇంట్లో అస్సలు ఉండేటోళ్ళమే కాదు. ఇంక ఇక్కడ అయితే ఇంకా భోజనాలు వడ్డిస్తూ ఉన్నారు. ఇంకా జనాలు అయితే వస్తూనే ఉన్నారు. ఇంకా ఇట్లా జరుగుతుంది అన్నమాట మా ఊర్లో. ఇంకా సెల్ఫీ వీడియో కూడా తీశాడనమాట రాజు. ఇంకా వాయిస్ అయితే ఇవ్వట్లేదు, నేనే ఇంకా వాయిస్ అయితే చెప్తున్నాను. ఇంకా ఒకరు వచ్చి అయితే ఇంకా వడ్డిస్తూ ఉంటే ఇంకా తింటూ ఉన్నారు. ఇంక ఇట్లా జరుగుతుంది మా ఊర్లో అయితే శ్రీరామనవమి. ఇంకా మీ ఊర్లో ఎట్లా జరుగుతుందో ఖచ్చితంగా అయితే కామెంట్ పెట్టండి. చాలా బాగా జరుగుతుంది. ఇక్కడంతా ఇంతమంది ఉన్నారు, నేను లేనని అనుకుంటున్నారేమో. నేను వెళ్ళలేదండి, అందుకే నీకు కనిపించలేదు. వాయిస్ ఒకటి ఇస్తున్నాను అనమాట. ఇంకా మా ఆయన వాయిస్ ఇచ్చేకి రాదనమాట. ఇంకా అందుకనేసి అయితే ఇంకా నేనే వాయిస్ ఇస్తున్నాను. ఇక్కడంతా మా ఇంటి దగ్గర ఉన్న వాళ్ళే అనమాట. మా ఊళ్ళో ఏదైనా పెళ్ళి కానీ మెరవని కానీ ఇక్కడే జరుగుతాయి అన్నమాట. ఇంకా చాలా వరకు అయితే పెళ్ళిళ్ళు కూడా ఇక్కడే జరిగేవి. మా పెళ్ళి కూడా ఈ గుడిలోనే, రాముల గుడిలోనే జరిగింది. ఇంక ఇప్పుడైతే చాలా తక్కువ అండి. ఇప్పుడు ఫంక్షన్ హాల్ అంటే అట్లా వచ్చినాయి కాబట్టి ఇంకా అక్కడ జరుపుకుంటున్నారు. కానీ లేకపోతే ఇక్కడే అనమాట రాముల స్వామి గుడి దగ్గర ఖచ్చితంగా తలంబ్రాలు పోసుకోవాలా. ఈ ఊరు వాళ్ళు చాలామంది ఇక్కడ ఎన్నో పెళ్ళిళ్ళు జరిగినాయి. అట్లా అనమాట ఇక్కడ జరిగే పండుగలు అయితే మా ఊర్లో చాలా బాగా జరుగుతాయి. పండగలు కానీ, తిరునాళ్ళు కానీ, ఇట్లా ఇంకా చాలా దేవర్లు కానీ ఒకటి పోతే ఒకటి వస్తూనే ఉంటాయి అన్నమాట సంవత్సరం అంతా కూడా. తర్వాత వచ్చేసి అయితే ఇంకా ఈ నెల అయితే నాకు ఈ మార్చి నెల చాలా లాంగ్గా అనిపించింది. ఎందుకంటే ఈ మంత్ అయితే చాలా చాలా రోజులు ఉందన్నమాట. అంటే ఈ నెలలోనే హోలీ, ఉగాది, తర్వాత శ్రీరామనవమి, రంజాను ఇట్లా ఒక్కొక్కటి వస్తూనే ఉన్నాయి. కానీ ఈ నెల మొత్తం అయిపోవడానికి ఇంకా 4 రోజులు ఉందన్నమాట. ఈ నెలలోనే ఎన్నో చూసినామన్నమాట మేమైతే. మా ఊరి తిరునాళ్ళు కూడా ఈ నెలలోనే అన్నమాట. ఈ నెల చాలా పండుగలు వచ్చినాయి. ఎన్ని పండుగలు వచ్చినా కానీ ఈ నెల ఇంకా అయిపోకోకుంది. అసలు చాలా రోజులు ఉందన్నమాట. ఈ నెలలో ఎన్నో రోజుల్లో మేము ఉన్నట్టుగా అనిపిస్తుంది అనమాట. అట్లా ఉంది ఈ మంత్ అయితే మాకు అనిపించింది. మీకు ఎలా అనిపించింది ఈ మంత్ గురించి కామెంట్ చేయండి, ఈ మార్చి నెల గురించి.